బ్యాక్ టు లైవ్ షో. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న జన భారతానికి నిన్న ప్రధాని సెల్యూట్ చేశారు. 70 ఏళ్లుగా గత పాలకులు ప్రతి అవసరానికి మిమ్మల్ని క్యూలో నిలబెట్టారు, కానీ ఇదే భారతదేశంలో మీరు నిలబడే చివరి క్యూలు నాకు సహకరించినందుకు ధన్యవాదాలని చెప్పారు. నేను ఫకీర్ని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, అవినీతి మీద పోరాటం చేయడమే నేను చేస్తున్న తప్ప నల్లధన కుబేరులు, వాళ్లకు వంత పాడేవాళ్ళు మాత్రమే నాపై విమర్శలు చేస్తున్నారు, భారతదేశం అంతా నా వెనకాలే ఉందని నిన్న మరొకసారి భావోద్వేగ ప్రసంగం చేశారు. మరో ముఖ్యమైన అవసరం ఏంటంటే జన్ధన్ ఖాతాలో ఇబ్బడి ముబ్బడిగా పడిన వేల కోట్ల రూపాయలు ఇక మీవే, దానికి సంబంధించి ఏ సూత్రం అమలు చేయాలో దాని మీద ప్లాన్ చేస్తున్నాను, కసరత్తు చేస్తున్నానని చెప్పారు. దాన్ని ప్రస్తుతం హోల్డ్ చేసే ఆలోచనలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఎటువంటి అవకాశం ఉంది, ఇంకా ఎన్ని నిర్ణయాలు తీసుకుంటారు, అలాగే డబ్బు జపం చేసే వాళ్ళకి భయపడేది లేదు, ఖచ్చితంగా ఈ పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని మరోసారి ఆయన పునరుద్ఘాటించారు. ఇక రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే 2.5 ఏళ్ల పాలన సందర్భంగా ప్రభుత్వం దాదాపు 90% కార్యక్రమాలు అమలు చేశామని చెప్పిన విషయాన్ని పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు ఖండిస్తూ ఉన్నాయి. 5% పనులు కూడా అమలు లేదు, విలాసాలు పాలకులకే తప్ప కష్టాలు ప్రజలకు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్, తెలుగుదేశం ఇతర నాయకులు విమర్శించారు. ముఖ్యంగా కోదండరాం మనని పాలకులు విమర్శిస్తున్నారంటే మనం సరైన దారిలో వెళుతున్నట్టే, ప్రభుత్వం మీద యుద్ధానికి కలిసి రావాలని కూడా పిలుపునిచ్చారు. ఈ అంశాల మీద లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు మన్నే గోవర్ధన్ రెడ్డి గారు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జాయిన్ అవుతున్నారు. ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకులు, గండ్ర వెంకటరమణారెడ్డి గారు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కొంతసేపట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో జాయిన్ అవుతారు. రమణారెడ్డి గారు, నిన్న ప్రధానమంత్రి ప్రసంగం ఒకసారి చూస్తే కనుక నేను ఫకీర్ను అని చెప్పారు. ఒక బృహత్తర కార్యక్రమం తీసుకుని ముందుకెళ్తున్నాను, ఇన్నాళ్లు 70 ఏళ్ల పాటు మిమ్మల్ని కష్టపెట్టిన పాలకులు ఈసారి నల్లధనం వైపు ఉన్నారు, నేను మీ వైపు ఉన్నాను, మీరు నా వైపు ఉన్నారు, సో మన ఇద్దరం అండర్స్టాండింగ్ తో ఉన్నాము, ఇక భారతదేశంలో ఇవే చివరి క్యూలు అని చెప్పారు. ఫకీర్ను అని చెప్పడం ద్వారా మీరు నన్ను ఏమీ చేయలేరని ప్రతిపక్షాలకి ఒక సంకేతం ఇచ్చారనుకోవాలా ప్రధానమంత్రి. అంటే నాకు దేని మీద అపేక్ష లేదు, ఏం అక్కర్లేదు, నా వచ్చిన మూడుతో వెళ్ళిపోగలను వెనక్కి అన్నారు. నరేంద్ర మోడీ గారు 70 ఏళ్ళు అనేటువంటి పదం వాడే ముందు ఆ 70 ఏళ్ల పాలనలో బీజేపీ కూడా ఒక 5-6 సంవత్సరాలు పరిపాలన చేస్తున్న విషయాన్ని కూడా గుర్తించాలి. అదేవిధంగా నిన్న దాదాపుగా 8వ తారీఖు నాడు ఈ ప్రకటన వచ్చిన తర్వాత నిన్నటికి దాదాపు 25-26 రోజులు అవుతా ఉన్నాయి. అయినా ప్రజల యొక్క కష్టాలు ఎక్కడ కూడా పెరుగుతున్నాయి తప్ప తరిగేటువంటి పరిస్థితి లేదు. ఆ పరిస్థితులలో ఆయన మాటల్లో చాతుర్యాన్ని మరొకసారి ప్రదర్శించాడు తప్ప దీంట్లో పెద్దగా ప్రజల గురించి ఆయన ఫకీర్నైనా మాట మాట్లాడినా, లేకపోతే నేను సన్యాసిని, పెళ్లి కానటువంటి బ్రహ్మచారిని ఏం మాట్లాడుకున్నా ఈరోజు ప్రజలకు కావాల్సింది ఏంది, ఆ ప్రజలకు ఉండేటువంటి ఇబ్బందులు ఏ రకంగా తొలగించాలి. ఈ చట్టాన్ని 8వ తారీఖు నాడు ప్రకటించాడు, మొత్తం నల్లధనాన్ని రద్దు చేస్తా ఉన్నా ఎంతవారైనా ఉపయోగించరని. కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ ఒక సవరణ చేస్తూ భారత పార్లమెంట్లో 50% ట్యాక్స్, 50% మళ్ళీ తిరిగి ఇస్తాననేటువంటి ఒక సవరణ పట్టుకుంటే 85 అని చెప్పి ఒక అవకాశాన్ని మళ్ళీ ఇచ్చాడు. అంటే అది కూడా ఎలాంటి చర్చ లేకుండా, భారత పార్లమెంట్లో చర్చ లేకుండా పాస్ అయినటువంటి అతి కీలకమైనటువంటి బిల్లును మొన్న నరేంద్ర మోడీ గారు పాస్ చేయడం జరిగింది. వారు ఆవేశంగా నిర్ణయాలతో ముందుకు పోతున్నప్పుడు ఆలోచనతోటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఉండేటువంటి పర్యావసనాలు ఏ రకంగా ఉంటాయి, ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు. నిన్న ఒక మాట అన్నారు, ఈ నిర్ణయాల వెనుక ఈ ప్రయాణం వెనుక ఉద్దేశాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. అదే ఇప్పుడు వారు ఒకటే మాట, నేను వారు ఎన్నికల్లో గెలవడానికి భారతదేశ సంపద అంతా కూడా ప్రపంచ బ్యాంకులలో, స్విస్ బ్యాంకులో ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఆ ధనాన్నంతా కూడా నేను ప్రధానమైన 1 నెల రోజుల్లోనే వాపసు తీసుకొచ్చి మీ అకౌంట్లలో డబ్బులు జమ చేస్తా, 15 లక్షల రూపాయల వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుందని ఒక విశ్వాసాన్ని కలిగించే ప్రయత్నం చేశాడు. ఒకసారి వాలంటరీ డిస్పోజల్స్ అంటే స్వచ్ఛందంగా మీ ఆస్తులను వెల్లించండి, మీ డబ్బులు ట్యాక్స్ 45% పెట్టాడు. వారు ఏ స్థాయిలో అయితే 3-4 లక్షల కోట్లు వస్తుందని ఎక్స్పెక్టేషన్ చేసి ఆ స్థాయిలో రానటువంటి పరిస్థితి. మళ్ళీ ఇది తీసుకొచ్చి దీంట్లో ఏంటంటే ఉన్నవాడి దగ్గర నుంచి తీసుకొచ్చి లేనివాడికి పెడతామనేటువంటి ఒక క్రియేట్ చేయడం వల్ల, ఒక ప్రచారం వల్ల ఈరోజు ప్రజలు ఇంకా వస్తుందేమో, మా అకౌంట్లో డబ్బులు వస్తాయేమో అని ఇబ్బందులన్నీ ఎదుర్కొన్నాం. అల్టిమేట్ గా ఇప్పుడు జన్ధన్ ఖాతాల్లో డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులు మీవే, మీరేం వెనక్కి ఇవ్వక్కర్లేదని కూడా చెప్పారు. జన్ధన్ ఖాతాలో వచ్చిన డబ్బులు వారియే కాబట్టి వారి అకౌంట్లో వేసుకున్నారు. అంటే ఇది కూడా ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు నరేంద్ర మోడీ గారు. మైండ్ గేమ్ ఆడడంలో ఆయన దిట్ట. ఆయన మరొకసారి ఈరోజు జన్ధన్ ఖాతా విషయంలో కానీ ప్రతి ఒక్క విషయం అంటే వారు ప్రతి అడుగు కూడా రాజకీయం రాజకీయం రాజకీయం. ఆయన చెప్తా ఉన్నాడు డబ్బు ఇప్పుడు మోడీ కాదు, ఇప్పుడు ఏంటంటే ఓట్లు, సీట్లు, గెలుపు అంతే. ఈరోజు బీజేపీ యొక్క ప్రతిష్ట ఏ స్థాయిలో అయితే
అధికారంలోకి వచ్చారు, ఆ స్థాయిలో డౌన్ ఫాల్ అయ్యే పరిస్థితుల్లో దీన్ని మళ్ళీ ఇప్పుడు ఈ నిర్ణయంతో ప్రతిష్ట పెరగలేదా, మరింత ప్రతిష్ట? ఇప్పుడు ఇవన్నీ కూడా అల్టిమేట్ గా ఇది ప్రభుత్వ నిర్ణయాల వల్ల లాంగ్ రన్ లో మీరు చెప్పినట్టు ఆయన అన్నాడు ఇదే చివరి లైను, ఈ చివరి లైన్ తో అవన్నీ కూడా అల్టిమేట్ గా అయినప్పుడు ప్రజలకు విశ్వాసం. ఇప్పటివరకు అయితే ఈ ప్రభుత్వం సెల్ఫ్ గోల్ చేసుకున్నారు తప్ప దీనివల్ల ఇప్పటి వరకు ప్రజలకు కానీ పేద వర్గాలకు కానీ మేలు జరుగుతుంది అనేటువంటి నమ్మకం అయితే నాకు కానీ ఇక్కడ ఉండే భారతదేశ ఆర్థికవేత్తలకు కానీ ఎవరికి లేదు. ఇప్పటికీ ప్రజలకు ఉండేటువంటి ఇబ్బందులు పెరుగుతూ ఉన్నాయి. రైతులకు కూలీలకు డబ్బులు ఇవ్వడానికి డబ్బు లేక ఈరోజు టోల్ ట్యాక్స్ చూసారు, టోల్ ట్యాక్స్ దగ్గర మీరు ఇచ్చినట్టు 2,000 రూపాయలకు చిల్లర 2,000 ఇస్తే కూడా చిల్లర పరిస్థితులు కిలోమీటర్ల కొద్దీ లైన్లు ఆగిపోయే పరిస్థితి. అనేక సమస్యలు. ఈరోజు ఉద్యోగులు మీ అకౌంట్లో కూడా మీ యాజమాన్యం అకౌంట్లో డబ్బు వేస్తారు, మీరు లైన్లో నిలబడితే కూడా డబ్బు రానటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ ఇబ్బందులను అధిగమించేటువంటి ప్రయత్నాలు చేయకపోయి ఇంకా సమస్యలోకి నెట్టేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం. గోవర్ధన్ రెడ్డి గారు, ఇప్పుడు రమణారెడ్డి గారు చెప్పినట్టు ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం, దాన్ని వ్యతిరేకించడానికి అయితే రెండో మాట కానీ లేదు. కానీ ఆయన దాని వెనకాల ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోమని చెప్తున్నారు. అవినీతి మీద పోరాటం చేయడమే తప్పు అయిపోయిందా, వీళ్ళందరూ ఎందుకు నన్ను దోషులాగా చూస్తున్నారు అని చెప్పి నిన్న ఆయన చేసిన ప్రసంగం చూస్తుంటే అంటే ఒక పాజిటివ్ యాంగిల్ ఏమి కాంగ్రెస్ పార్టీ కనిపించలేదు, దీన్ని ఒక రాజకీయ ఎత్తుగడగా చూస్తున్నారు. మీరు ఎట్లా చూస్తున్నారు టీఆర్ఎస్? ఇప్పుడు మోడీ గారు ఫకీర్ అని చెప్పి చెప్పుకోవడం, అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు చెప్పుకొని ఆయన ఫకీర్ లేకుండా 2 డ్రెస్సులు పెట్టుకొని మొత్తం రాష్ట్రపతి 2 రోజులు నిడారంభరం ఉండి పోయేటప్పుడు ఒక బ్యాగ్లో ఆయన డ్రెస్సులు వేసుకుని బట్ల కన్నా పుస్తకాలు ఎక్కువ ఆయనతో పోల్చుకోవడం ప్రయత్నం చేసింది తప్ప రోజుకు 3 డ్రెస్సులు మారుస్తారు. ఒక్కొక్క కోటు 10 లక్షల రూపాయలు కోటు. ఫకీర్ అయితే ఒకసారి కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే ఉద్దేశం మంచిదైనా సరే కానీ అమల్లో కొంచెం ఇబ్బంది ఉందని చెప్పేసి ప్రతి పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ అన్ని సంఘాలు కానీ మేధావులు కానీ చెప్తారు. దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయకుండా 3-4 రోజులనే కంప్లీట్ అవుతుందని చెప్పిండు స్టార్టింగ్లో. 3-4 రోజులు ఇవన్నీ క్యూర్ అవుతాయి, ఇలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి దాదాపు 25 రోజులు 20 రోజులు కావస్తుంది. ఇంతవరకు దాన్ని రెక్టిఫై చేయకుండా ఇంకా మేము ప్రజలంతా నా వైపు ఉన్నారు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగదు. గతంలో ఎలక్షన్ అప్పుడు సోషల్ మీడియా అబ్బడిమబ్బడిగా ప్రచారం చేసుకుంటూ 100 రోజుల్లోనే నల్లధనం తీసుకొచ్చేసి ప్రతి భారతీయ అకౌంట్లో 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేసేస్తా, భారతీయ అంతా వెలిగిపోతుంది, భారతదేశం అంతా అని ప్రజలందరూ సంతోషంగా ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. అది 2.5 సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు తర్వాత స్వచ్ఛందంగా వెల్లడించిన 45% కట్టని చెప్పింది. కానీ కొంత అంత స్పందన రాలేదు. తర్వాత ఈ నోటు రద్దు వాళ్ళు చేస్తే మంచిదే, మీకు కాదంటలేదు. నువ్వు పేదవాడు ఉన్నవాడిని తీసి పేదవాడు పంచి పెడతాంటే ఎవరు కాదనరు. కానీ అది ఎంతవరకు సఫలీకరం అవుతుంది, దానివల్ల ఎంత ఇబ్బందులు అయితే ఒక్కసారి ఆలోచించాలి. ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక జాతీయ స్థాయి ఒక భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎంత ఇబ్బంది పడుతుంది, ప్రజలు ఎలా ఇబ్బంది పడుతుంది కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి ఉండేది. దాన్ని ఆలోచించకుండా ఇంకా దాని కంటిన్యూ 2 రోజులు అనుకుంటే 50 రోజులు అన్నాడు. ఆల్రెడీ డిసెంబర్ కూడా అయిపోతుంది. ఇంతవరకు ఎలాంటి సామాన్యుడికి ఇబ్బందులు కలగలేదు. ఉన్నవాడు ఉన్నట్టుగానే ఉన్నాడు, లేనివాడు రోడ్ల మీద క్యూలు కట్టేసి మీలాంటి ఎంప్లాయీస్ 10,000 రూపాయలు కూడా తీసుకునే పరిస్థితి వస్తుంది. దీని మీద గమనించాలి. కానీ ప్రజలంతా నా వైపు ఉన్నారని చెప్పేసి మనకు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ఆయన వైపు ఉన్నారు అని చెప్పడం, వాళ్ళని ఇంకా మెంటల్ గా ట్యూన్ చేయడం, లేకపోతే ఆల్రెడీ మొత్తం దేశం అంతా ఆయన మెంటల్ గా ట్యూన్ చేయడం. ఒకసారి రోడ్ల మీదకి వస్తే ప్రైమ్ మినిస్టర్ తెలుస్తుంది. రోడ్ల మీద ఒకసారి బ్యాంకులు క్యూ ఉన్నాడు కూడా ఎలా ఉందని చెప్తే సమానం చెప్తారు వాళ్ళు. రాత్రి 2 గంటలు అయినా సరే ఏటీఎం దగ్గర ఎస్బీఐ దగ్గర ఏటీఎం కిలోమీటర్ కొద్ది క్యూలు ఉన్నారు. మా ఇంటి దగ్గర ఉంది క్యూ, కిలోమీటర్ పైన ఉంది. పాపం అసలు దాన్ని కూడా ఉద్దేశం పెట్టుకోవాలి. నువ్వు ఏదో మంచి చేస్తానని చెప్పి ప్రస్తుతానికి అయితే ఇబ్బందులు అయితే పడుతున్నారు కదా. రేపొద్దున ఏం పెడతో పెట్టలేదు, 100 రోజుల్లో తీసుకొస్తాను దాన్ని తెచ్చేయలేదు. ఇప్పుడు December 31 తర్వాత అద్భుతంగా. ఇక్కడ ఒక మాట మీకు గుర్తు చేస్తాం, మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ప్రశ్న అడ్రస్ చేసినప్పుడు తెలంగాణ సీఎం ఒక రాత్రిలోనే మొత్తం అద్భుతం జరిగిపోదు, కొంత సమయం ఇవ్వాలి, నిర్ణయాలు కొన్ని ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నప్పుడు తగిన సమయం ఇవ్వాలని కూడా మరి వారు వ్యాఖ్యానించారు. మీరు విభేదిస్తారా? ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు 2-3 రోజులు అన్ని చదువుకుంటాయని చెప్పేసి 2-3 రోజులు అనుకుంటా ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా చెప్తున్నాడు. దాదాపు 20 రోజులు అయింది వెయిట్ చేసి. ప్రజలు ఏమి ఇప్పటివరకు ఎక్కడో సింగిల్ ఇన్సిడెంట్ కూడా కాలేదు. ఎక్కడ కూడా ప్రజలు ఒప్పుకుతూనే ఉంటారు, నువ్వు మంచి చేస్తామని నమ్ముతారు, ప్రజలు చేయాలని కోరుకుంటున్నాం. కానీ దానివల్ల ఇప్పటికైనా కొంచెం సామాన్య ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. జన్ధన్ అకౌంట్లు వస్తుంది. జన్ధన్ అకౌంట్ చేసిన అంత పేదవారా నేను చూపిస్తాను. జన్ధన్ అకౌంట్లో మా దగ్గర ఉన్నవారు దాదాపు అందరూ ఉన్నవాళ్ళే జన్ధన్ అకౌంట్లు చేసారు. 2.5 లక్షలు ఉండే ఆయన దగ్గర. 2.5 లక్షలు వేస్తే కూడా మీకు మొత్తం అకౌంట్ చేసి ఏదో వేరే వాళ్ళ సొమ్ము తీసుకొచ్చి అని చేసినట్టు అట్లా ఫీల్ అవడం కాదు. నిజంగా కూడా ఈ వ్యవస్థలో చాలా ఇబ్బందులు. అక్కడ ఇంకోటి ఉంది, జన్ధన్ అకౌంట్ లో దాదాపు 5.5-6 కోట్ల అకౌంట్ లో 0 బ్యాలెన్స్, డబ్బులు లేవు. ఈ నిర్ణయం రాగానే అందులో ఎప్పుడు ముప్పుడుగా డబ్బులు పడ్డాయి. మొత్తం అయితే 35,000 కోట్ల దాకా అందులో జమ అయ్యాయి. జన్ధన్ అకౌంట్ 0 అకౌంట్ దాంట్లో ఏదో ప్రైమ్ మినిస్టర్ గారు డబ్బులు వేస్తే వ్యాపారం చేసుకోవచ్చు అని చాలా మంది అట్లా అకౌంట్ ఓపెన్ చేసి వదిలేసారు దాని మీద. అది తర్వాత ఏంటంటే ఈ అకౌంట్ డబ్బులు చెల్లాయని చెప్పే వరకు అతని దగ్గర ఉన్న డబ్బులు కానీ తీసుకుపోయి ఆయన అకౌంట్ ఆడ వేసుకుంటూ బయట వాడు ఎవరు తక్కువ వేస్తారు తప్ప ఈరోజు నమ్మేటట్టు పరిస్థితులు ఏం లేవు. వాని అకౌంట్ లో వాని ఇంట్లో ఉన్న పైసలు 2-3 పని చేస్తారు, దాని 2.5 లక్షలు 3 లక్షలు ఉంటాయి పైసలు, అవి తీసుకుపోయి ఆ అకౌంట్ లో వేసుకుంటారు. దానికి ఏదో వేరే వాళ్ళ సొమ్ములు తీసుకొచ్చేసి అని చెప్పేసి నా వల్ల నా నిర్ణయం వల్లనే జనరల్ అకౌంట్ ఫుల్ అయిపోయిందని చెప్పేసి అనుకుంటా. అంటే గోవర్ధన్ రెడ్డి ఒకటి చెప్పండి, ఇప్పుడు ఈయన తీసుకుంటున్న నిర్ణయాలు, ముందుకెళ్తున్న ప్రయాణం, అవినీతిని అంతమొందించడానికి మొత్తం క్యాష్లెస్ గా
భారతదేశాన్ని తీసుకెళ్ళడానికి సహకరిస్తాయి, సహకరించవా? ఖచ్చితంగా సహకరిస్తాయి. కాకపోతే ఇప్పుడు మేమేమంటాం, సామాన్యుడు ఇబ్బంది పడుతుంది, సామాన్యుడు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని చూడాల్సింది. క్యాష్ ట్రాన్సాక్షన్ చేయాలా, దానివల్ల ట్యాక్స్ కడితే దానివల్ల దేశం బాగుపడుతుంది, అందరూ తెలిసిన విషయమే. కాకపోతే ఈ రోజు సామాన్యుడికి ఇబ్బందులు కలగకుండా చేయాల్సిన బాధ్యత ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నాడు. ప్రైమ్ మినిస్టర్ గారు, ప్రధానమంత్రి ఏం చెప్పదలుచున్నారు? నేను ఫకీర్ని, మీరు నన్ను ఏమీ చేయలేరు అని, అంటే ఏ ఉద్దేశం కరెక్ట్గా తీసుకోవాలి వారన్న మాటల్లో? ఇక్కడ అంతకంటే ముందు కాంగ్రెస్ ప్రతినిధి కానీ టీఆర్ఎస్ ప్రతినిధి కానీ ఒక తప్పుడు సమాచారాన్ని జనాలకు పంపించే ప్రయత్నం చేశారు. ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఎన్నికల ముందు నల్ల డబ్బు వస్తుంది, వచ్చిన తర్వాత మీ అందరికీ 15 లక్షలు ఇస్తాను, 10 లక్షలు అని చెప్పి టీఆర్ఎస్ ప్రతినిధి చెప్పాడు. 15 లక్షలని వెంకటరమణ 5 లక్షలు. అయితే ఒకటి ఏంటంటే ఆధారరహితమైనటువంటి ప్రకటన మనం చేసేటప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే కేసీఆర్ గారు బాగుంది ఇదంతా వ్యవహారం అని ఆయన చెప్పాడు. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రతినిధి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు వచ్చి మొత్తం ఎంత వ్యవస్థలో ఇది బాగలేదు అనేటువంటి చెప్పాను. ఒకటి ఏంటంటే ఈ పార్టీల యొక్క కాంట్రడిక్షన్ ఎట్లుందంటే వాళ్ళ పార్టీల నిర్ణయాలు కూడా వాళ్ళు పాటించే స్థితిలో లేరు ఒకటి. కాబట్టి ఎక్కడా నరేంద్ర మోడీ గారు 10 లక్షలు 15 లక్షల రూపాయలు మీ ఖాతాల్లోకి డబ్బు వస్తుంది అనేటువంటిది ఎక్కడన్నా చెప్పిందంటే అన్ని జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు మీ దగ్గర నెట్వర్క్ ఉంది, ఎక్కడన్నా ఒక టీవీలో డిస్ప్లే చేయండి ప్రధానమంత్రి చెప్పినట్లు. చాలా రోజులు అడుగుతున్నాను, నేను చాలా సంవత్సరాలుగా అడుగుతున్నా. మేము వేయొచ్చు అన్నారు, ఒకవేళ పేదల ఖాతాల్లోకి ఎంత పడొచ్చు అన్నారు గారు. మనం కూడా చాలా రోజులుగా మనం మీడియాలో మాట్లాడుతున్నాము, అనేక సందర్భాల్లో ఈ అంశాన్ని కూడా చర్చించాము. నేనైతే ఇప్పటికీ 100 మందిని ప్యానల్ డిస్కషన్ లో ప్రతినిధులను అడిగినాను, ఎక్కడన్నా ప్రధానమంత్రి చెప్పినట్లు నాకు తెలియకపోయింది. 22 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నా, చాలా ఎన్నికల్లో పనిచేసి ఈ ఎన్నికలకు దగ్గరగా పరిశీలించిన ప్రధానమంత్రి పెట్టినటువంటి అభ్యర్థిగా మొట్టమొదటి సభకు నేను అధ్యక్షుడిని హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో. ఈ ఓబేరికి నేనే అధ్యక్షుడిని ప్రధానమంత్రికి డిక్లేర్ చేసిన తర్వాత మొట్టమొదటి ఎక్కడ మాట్లాడలేదు అంటున్నా ఒకటి. అయితే ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్న విషయం, నరేంద్ర మోడీ గారు ఎన్నికల్లో నల్ల డబ్బుకు అవినీతికి వ్యతిరేకంగా మేము ఎన్నికల అజెండాతో ఈ దేశంలో అధికారంలోకి వచ్చాం. ప్రజలు కూడా ఈ దేశంలో అవినీతి ఉంది, నల్ల డబ్బు ఉంది, కొంతమంది చేతుల్లో ఈ డబ్బు అంతా వెళ్ళిపోయింది, పేదలు పేదలుగా ఉన్నారు, ధనికులుగా ఉన్నారు అనేటువంటి అంశంలో ప్రజలు ఏకీభవించారు. బీజేపీకి 282 సీట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 30 నెలల కాలంలో 29 నెలలు మాకు ఇచ్చిన కాలపరిమితి 60 నెలలు అయితే 29 నెలలు మమ్మల్ని అందరూ అడిగిన క్వశ్చన్ ఏంటంటే డబ్బేది, నల్ల డబ్బు ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది, విదేశాలది ఎప్పుడు వస్తుంది, ఈ దేశంలో ఎవరి దగ్గర ఉంది, మీరు ఎవరిని పట్టుకున్నారు, ఎక్కడుంది అని అన్నారు. ఈరోజు ప్రభుత్వం ఏం చేసింది, ఒక చర్య చేపట్టిన తర్వాత ఈరోజు నల్ల డబ్బు ఉన్నటువంటి వాళ్ళందరి పరిస్థితి ఏం జరుగుతుంది అనేటువంటి విషయం తెలియదు. దీంట్లో ప్రధానంగా రాజకీయ పార్టీలు విదేశాల్లో డబ్బు గురించి ఏం లేదుగా. ఇప్పుడు విదేశాల్లో నల్ల డబ్బు ఎట్లా తీసుకొస్తారో చెప్పట్లేదు. ఒక్కటి రిషి గారు, పనామా లిస్ట్ లో వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారో తెలియదు. 650 మంది పేర్లున్న ఇక్కడ నల్లధనకు పేర్ల గురించి ఏం చేస్తారో చెప్పండి. కోర్టులో ఇచ్చారు, సుప్రీంకోర్టు 11 సంవత్సరాలుగా భారత ప్రభుత్వానికి సంబంధించిన ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు మీరు ఒక సిట్ వేయండి అని చెప్పింది. సిట్ మీరు నల్ల డబ్బు కూడా తీసుకురామని చెప్పలేదు, సిట్ వేయండి. దాని మీద అంటే 11 సంవత్సరాలు సిట్ వేయలేదు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే మొట్టమొదటి కేబినెట్ లో షా నేతృత్వంలో దానికి ఒక సిట్ వేసి ఉన్నదా ఏదైతే ప్రభుత్వం దగ్గర ఉందో ఆ లెక్కను సుప్రీంకోర్టు చెప్పాము కనీసం మేము. 2 తర్వాత 11 దేశాలతో ఈ సిట్ వేసిన తర్వాత డబ్బు మార్పిడికి సంబంధించిన విషయంలో కానీ నల్ల డబ్బుకు సంబంధించిన డిస్లోకేషన్స్ సంబంధించిన విషయంలో కావచ్చు భారత ప్రభుత్వం చేసుకున్న ప్రతి ఒప్పందంలో కూడా ఆ దేశాలతో సంతకాలు పెట్టించుకుంటుంది. ఈరోజు ఒకటి ఏంటంటే ఒక దేశంలో ఉన్న డబ్బు ఈ దేశంలో ఉన్న డబ్బు తీసుకొస్తుంటే ఇంత గోల చేస్తున్నారు, ఈ దేశంలో ఉన్న నల్ల డబ్బు జోలికి పోతేనే ఈ రకమైనటువంటి అలజడి సృష్టిస్తున్నారు. మరి వేరే దేశాల్లో ఉన్న డబ్బు జోలికి మన దగ్గర ఉన్నటువంటి మన చట్టాల పరిధిలో ఈ దేశంలో ఉన్న పౌరుల దగ్గర కొంతమంది దాచుకున్న డబ్బును మాట్లాడితేనే వాళ్ళకు సహకరించేటువంటి వ్యక్తులు పార్టీలు తయారైపోయారు. 15 రోజులు 20 రోజులు 70 నిన్న ప్రధానమంత్రి చెప్పింది 70 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు ఫేస్ చేసాం, అనేక సందర్భాలుగా మనం లైన్లో నిలబడుకున్నాం. ఇక 70 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఒక మార్పు జరుగుతుంది. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, టీఆర్ఎస్ ప్రతినిధి ఒక విషయం చెప్పాడు, జనధన ఖాతాల్లో ఎక్కడ నల్ల డబ్బు చేరలేదు అనేటువంటిది. టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లేదా అధికారికంగా వాళ్ళ ప్రకటన విడుదల చేయమనండి. నల్ల డబ్బు ఉన్నట్టు అందరూ నల్ల డబ్బు వల్లే జనధన ఖాతాల్లో వేసుకున్నారని నేను చెప్పట్లేదు. 25 కోట్ల మంది ఈ దేశంలో నరేంద్ర మోడీ చెప్తే ఈ దేశంలో అకౌంట్లు ఓపెన్ చేసుకున్నారు. చిన్న విషయం కాదు, 25 కోట్ల మంది బ్యాంక్ ఖాతాలు. నేను అడుగుతున్నా, మరి 69 సంవత్సరాలు ఈ దేశంలో 65 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు, ఒకే కుటుంబంలో 37 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ 69 సంవత్సరాల్లో 65 ఏళ్ళు పరిపాలించారు కదా.
మరి ఎంతమంది ఖాతాలు ప్రారంభం చేశారు, ఎన్ని ఊర్లలో బళ్ళు కట్టారు, ఎన్ని ఊర్లలో ఈ రోజు పారిశుద్ధ్యం నుంచి, ఎన్ని ఊర్లో మంచినీళ్ళు ఇవ్వగలిగినారు, ఎంత ఈ దేశాన్ని అభివృద్ధి చేశారో ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించు. గరీబో హటావో అని నినాదాలు పెట్టారు. మంచి చేస్తున్న వ్యక్తికి సహకరించండి. ఒక నిమిషం, మీరు సహకరించకపోయినా ప్రాబ్లం ఏమి లేదు. ప్రశ్న చెప్పలేదు మీరు. నేను ఫకీర్నానికి చేసిన కామెంట్ ప్రధాని ఏం చెప్పదలుచుకున్నారు, ప్రతిపక్షాలు మీరు ఎంత రాద్ధాంతం చేసినా నా ప్రయాణం నేను చేస్తాను, రాజకీయంగా మీరు నన్ను ఏమీ చేయలేరు, అదే కదా వారు చెప్పింది. ఒక్కటి నిన్న జరిగినటువంటి సభలో వారు మాట్లాడిన ఉద్దేశం ఏంటంటే, ఎవరవునన్నా కాదన్నా నరేంద్ర మోడీ నీతిమంతుడు. ఒకవేళ మీరు 5 లక్షల రూపాయల డ్రెస్ వేసుకుంటాడు, 10 లక్షల రూపాయల డ్రెస్ కేజ్రీవాల్ కామెంట్ చేశారు ఏంటంటే ఆ విషయం టీఆర్ఎస్ వాళ్ళు పోయి కేసీఆర్ గారు చెప్పానండి, ఎన్ని కోట్లు పెట్టి కొత్త బంగాళా కట్టాడు, ఉన్న బంగాళా కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడితే ఉన్న బిల్డింగ్లు కొత్త బిల్డింగ్లు కట్టుకున్నారు మాట్లాడితే రిషి గారు ప్రజలు స్వాగతించారు. ఇబ్బందులను కొన్ని ఉన్నవాట వాస్తవము, దాన్ని అర్థం చేసుకుంటున్నారు. మేము ఇప్పుడు కోరేది ఏంటంటే, మీరు ప్రజాభిప్రాయం ఎట్లుందనేదాన్ని చిన్న ఉదాహరణ. నోట్ల రద్దు తర్వాత 3 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి. గుజరాత్ లో ఎవరు గెలిచారు? మేము చేసిన తప్పు అయితే మరి ఎందుకు గెలిచారు? మహారాష్ట్రలో మేము ఎందుకు గెలిచాం? రాజస్థాన్ లో స్థానిక సంస్థలు ఎందుకు గెలిచాం? ఒకటి వీళ్ళు ఏంటంటే, ఇలా రాజకీయ పార్టీల పని అయిపోయింది, ప్రజలు అర్థం చేసుకున్నారు. ఒక నీతిమంతుడు ఈ రోజు ఈ దేశాన్ని రిపేర్ చేస్తున్నాడు. ఈ రిపేర్ క్రమంలో కొన్ని నల్ల డబ్బు దాచుకున్న వ్యక్తులు, నల్ల డబ్బును సపోర్ట్ చేసే పార్టీలు, వీళ్ళందరూ కూడా విలువిల్లాడిపోతున్నారు. ప్రజలు నరేంద్ర మోడీ ఆలోచన వైపు ఉన్నారు. నల్ల డబ్బుకు సంబంధించిన విషయంలో నల్ల డబ్బు ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు, నిజాయితీ పరులందరూ ఆనందిస్తున్నారు. అరవింద్ కుమార్ గౌడ్ జాయిన్ అయ్యారు మనతో, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. అరవింద్ గారు, మీరు వచ్చేటప్పుడు జరుగుతున్న చర్చ, నిన్న ఫకీర్ అని ఆయన కామెంట్ చేశారు. అంటే ఒకటి రాజకీయంగా నాకు ఏమో పోయేది లేదు, నా మూటనే పట్టుకెళ్ళిపోతాను అని చెప్పడం. రెండోది, మొత్తం ఇన్నాళ్లలో ఏమీ చేయలేదు గత ప్రభుత్వాలు, మేము చేసి చూపిస్తున్నాం, సరే నల్ల డబ్బు కూడా నెమ్మదిగా తీసుకొస్తాం అంటే ప్రజలు వారు చెప్తున్నట్టు, బీజేపీ నాయకులు చెప్తున్నట్టు, ప్రధానమంత్రి చెప్తున్నట్టు వాళ్ళు వెనకాలే ఉన్నారనుకోవాలా? ఎందుకంటే ఇవే మీరు నిలబడే చివరి క్యూలో నాకు భరోసా ఇచ్చారు ప్రధానమంత్రి భారతదేశ ప్రజలకి. అంటే జనరల్గా వారు చేసిన ఎక్స్పెరిమెంట్ను మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. కాకపోతే కొన్ని ప్రికాషన్స్ తీసుకోలేదనేది స్పష్టంగా అందరం చర్చించుకుంటా ఉన్నాం. ప్రికాషన్స్ తీసుకునేది అవసరం ఉండింది, ప్రికాషన్స్ తీసుకోలేదు. ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక చేంజ్ అయినప్పుడు కొంచెం ఇబ్బందులు పడతాం. అదే ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆయన ఫకీరు అన్నాడంటే నిజంగా కూడా ఒకవేళ నిజంగా వాళ్ళు నీతిమంతుడు ఎవరైనా కానీ ఏం ఆశించిన వాళ్ళు ఆ వర్డ్ వాడితే ఏమి ఇబ్బంది ఏమీ లేదని నా అభిప్రాయం. ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఇబ్బందులు సహజంగా ఉంటాయి. ప్రికాషన్స్ తీసుకోలేదు, అది వాళ్ళు మనము అందరం మాట్లాడుతున్నాం. మరి ఏదో ఒక లోపం జరిగిన మాట వాస్తవం. సామాన్యులు కొంచెం బాధపడతా ఉన్నారు, కానీ సామాన్యుల్లో కొంతమంది మాత్రం ఈ బాధ కొంతకాలం ఉంటుంది, నల్ల డబ్బును ఏదో రిపేర్ చేస్తున్నారనే ఆలోచన మాత్రం మామూలు జనంలో కూడా ఉంది. సో ఎన్నాళ్ళు జరిగింది ఏదో ఇప్పుడు కొత్తగా జరుగుతుందనే ఆశతో ఉన్నారు ప్రజలు. జరగలేదు కదా ఎప్పుడు, ఇంత ఈ విధంగా ఎప్పుడు జరగలేదు కదా దేశంలో, ఫస్ట్ టైం జరిగింది కదా, అది మనం ఆహ్వానించాల్సింది. దాంట్లో ఎటువంటి మనం విమర్శించే అంటే విమర్శన ముందు కొంచెం ప్రిపరేటివ్ వర్క్ జరగలేదన్నమాట. విమర్శించే హక్కు అందరికీ ఉంది. అంతవరకు ఇంప్లిమెంటేషన్ టోటల్ ఫెయిల్యూరా? టోటల్ ఫెయిల్యూర్ అనటానికి కూడా లేదు, బట్ ప్రిపరేషన్ వర్క్ చేయలేదు. బీజేపీకి మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ. పాపం మా సోదరులు దాన్ని అంతకంటే ఎక్కువ అనలేరు, ఎందుకంటే ప్రిపరేషన్లో ప్రికాషన్ తీసుకోవడమే. వారి పార్టీ నాయకుడే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రిపరేషన్ తీసుకోలేదు, ఆల్టర్నేట్ స్టెప్స్ తీసుకోలేదు. మేము కూడా చెప్పేది అదే, అందరూ చెప్పేది అది. ఇక్కడ ఉండేటువంటి పార్టీలు పాయింట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ గురించి వదిలేండి. వారు మొత్తం మాట్లాడింది ఏంటంటే రాజకీయ, మీరు అంటారు కదా పొలిటికల్ ఎత్తుగడ అని చెప్పి. పొలిటికల్ ఎత్తుగడ అంటే ఈ ఫకీర్ అన్నమాట చాలా పెద్ద పొలిటికల్ ఎత్తుగడే అనుకోవాలి. ఎందుకంటే మీకు ఇంకెవరికి యాక్సెస్ లేదు, మీరు ఇంకేం చేయడానికి లేదు, మీరు ఏం చేసినా సరే నా ప్రయత్నం నేను చేస్తాను, నా పోరాటం. రాజ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, పార్టీలు, వాళ్ళ ప్రతినిధులు ఏం చెప్తారు బాబు? 37 ఏళ్ళు ఇందిరాగాంధీ గారు నుంచి మాట్లాడేది కూడా పాపం విష్టే మాట్లాడి, విష్ణు మాట్లాడేది కూడా విష్టే మాట్లాడితే మా అన్న మంచోడే. 37 ఏళ్ళు ప్రధానమంత్రి ఒకే కుటుంబంలో పరిపాలించి ఈ దేశంలో పేదలను, గరీబులను తయారు చేసిన పార్టీ అది. వాళ్ళు ఏం చెప్తారు? మా విష్ణు చిన్నప్పుడు ఎట్లున్నాడు, ఇప్పుడు ఎట్లున్నాడు ఒకసారి అంటే మనిషిగా గానీ లేకపోతే వ్యవస్థలో గానీ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. 60 ఏళ్లలో ఈ 70 ఏళ్లలో ఏం అభివృద్ధి జరగలేదు, అంతా కూడా మేమే ఇప్పుడు వచ్చినాక ఇప్పుడే మొదలు పెట్టినామని మాట్లాడడం అనేది అది
ఏంటంటే ఇప్పుడే మేము గొప్పలు చేస్తామని చెప్పుకోండి. ఈ కానీ రోజు ఇంత పెద్ద ప్రయత్నాలు అయితే ఇప్పుడు చాలా ప్రయత్నాలు జరిగినాయండి. ఎప్పటికప్పుడు మన యొక్క ఆలోచన, మనకు ఉండేటువంటి మెమొరీ అనేది షార్ట్. మనం ఈ రోజు ఈ ప్రభుత్వం చనిపోయినటువంటి రోజులు చూసినాం. లక్షలాది మంది తినడానికి తిండి లేక చనిపోయినటువంటి రోజుల నుంచి ఈ దేశం సర్ప్లస్ ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి విన్నాం. ఒకనాడు భారతదేశం అతి పేద దేశం నుంచి ఈరోజు రిచెస్ట్ కంట్రీ అనేటువంటి స్థాయికి తీసుకురాగలిగినాం. ఈరోజు వీళ్ళు చెప్తా ఉన్నారు ఒక జన్ధన్ దేశం. జన్ధన్ కాదు, ఈరోజు పేదవాడు బ్యాంకు పోయే స్థితిని ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. దేశంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది, అదేవిధంగా బ్యాంకులను జాతీయకరణ చేసింది, అర్బన్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. పేదవాళ్లకు ఎన్నో రకాల మేలు జరిగే కార్యక్రమాలు ఈయనేదో నేను చేస్తా ఉన్నానని చెప్పి ఇంతకంటే పాలించిన పాలకులు అనేక చట్టాలు మార్పు చేశారు, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పేదరికం రూపుమాపనే సంకీర్ణాల కంటే ముందు కూడా, ఈవెన్ సంకీర్ణాల యుగంలో కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఎన్ఆర్జీఎస్ కానీ, లేకపోతే ఈ రోజు ఉండేటువంటి సమాచార హక్కు చట్టం కానీ, ఆహార భద్రత చట్టం కానీ, విద్యా హక్కుల చట్టం కానీ, ఏదో గొప్ప చట్టాలు చేస్తున్నాం. ఈ రోజు వీళ్ళు చేసి మేమేదో ఫకీర్ కుछ కడతాం ఏ కడతాం ఈ ఖాళీ బాత్ అయితే कुछ नहीं होगा, మాటలతో ఏమీ కాదు. ఈ రోజు కేంద్ర మంత్రి జైలుకు పోయింది వాళ్ళే, మీ పార్టీ అధ్యక్షుడు 37 సంవత్సరాల్లో ఒకే ఇంట్లో ప్రధానమంత్రి పార్టీ అధ్యక్షుడు మన రాష్ట్రానికి సంబంధించిన లంచం తీసుకునేది చేతగానటువంటి మేము 100,000 కోట్ల రూపాయలు దోచేసుకునే శక్తి కలిగినటువంటి మంత్రులు పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిజంగా చెప్పాడు వెంకటరమణ రెడ్డి గారు. మేమేమంటే కేంద్ర ప్రభుత్వం ఒకటే ఈ 2.5 సంవత్సరాలు ఏమైనా మార్పు వచ్చిందా? నోటు రద్దు తప్ప ఏమైనా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చిన తర్వాత ప్రజలలో ఏమైనా మార్పు వచ్చింది? 25 కోట్ల జన్ధన్ అకౌంట్లు వస్తే దాంట్లో ఏం చేసుకుని జీరో అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో మీకు ప్రైమ్ మినిస్టర్ కేంద్ర ప్రభుత్వం నుంచి 10,000 నుంచి 10 లక్షలు 5,000 రూపాయల అకౌంట్ అకౌంట్లో వేస్తాం. మీరు దాంతో వ్యాపారం చేసుకోవచ్చు వితౌట్ ఇంట్రెస్ట్, దానివల్ల మీరు లాభం పొందొచ్చు అని చెప్తే జనాల్లో కుయ్యబట్టి అకౌంట్లు ఓపెన్ చేశారు. దానివల్ల ఎంతమందికి అకౌంట్లలో ఏమి వచ్చినాయి, ఎంతమంది వ్యాపారాలు అయిపోయి ఎన్ని కోట్లు సంపాదించుకుంటే దాన్ని కూడా ఆలోచించాలి. మనం కొంత ప్రభుత్వం జీవన ప్రమాణాలు ఏ స్థాయిలో పెరిగిపోయాయి అనేది గతంలో ఒక పేదవాడు అన్నం లేకుండా నిజంగా రమణాడు అని చెప్పినట్టు కరెక్ట్ ఉండేది. ఈ రోజు బైక్ కొనుక్కున్న స్థాయి, కారు కొనుక్కున్న స్థాయికి వచ్చిండు. అంటే భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. నిరంతర ప్రక్రియ.